ఓం నమః శివాయ. ఇలా కైలాసాన్ని తలపించేలా నిర్మిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో భాగమై పుణ్యఫలాలు పొందేందుకు హైదరాబాద్ రామన్నపేట నుండి అమ్మా నాన్న అనాథాశ్రమానికి వచ్చిన సేవామూర్తులు ఆర్ కైలాసం పద్మావతి దంపతులు కవిత గారు, రజనీదేవి గారు శివయ్య సేవలో తరించారు. ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకొని స్వామి చెంత వారి కుటుంబ సభ్యుల పేర్లపై వారి గోత్రనామాలైన విపిరిశెట్ల గోత్రం, గ్రంథాశీల గోత్రం, కంచర్ల గోత్రంపై అర్చనలు నిర్వహించుకున్నారు. విపిరిశెట్ల గోత్రోభవస్య నామధేయస్య కైలాసం నామధేయస్య పద్మావతి నామ్ని ఆస్మాకం సహ కుటుంబానం గ్రంథశీల గోత్రోభవస్య ప్రభంజన్ నామధేయస్య కవితా నామ్ని ప్రవళిక నామధేయస్య ప్రణవ్ నామధేయస్య ఆస్మాకం సహ కుటుంబానం. ఈ సందర్భంగా దంపతులిద్దరూ స్వామివారి అనుగ్రహాన్ని పొందాలనే తపనతో జలాభిషేకం చేశారు. శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర. అర్చకులు స్వామికి సమర్పించిన కర్పూర హారతిని భక్తులకు అందజేశారు. ఇది ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నమః పార్వతీపదయే హర హర మహాదేవ శంభో శంకర హర హర నమః శివార్పణమస్తు. ఓం నమః శివాయ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. అనంతరం హోమశాలలో జరుగుతున్న యాగంలో పాల్గొని శివయ్య కృపకు పాత్రులయ్యారు. ఓం గద్రద్రావదేహితమిష్టమాయతవ్యషే వ్యోజే మహేంతమకం ప్రదే నమః స్వాహా. భోర్భో స్వాహా దచద్రవరణ్యం భర్గో దేవస్య ధీమహి యో న ప్రచోదయాత్ స్వాహా. భోర్భవ స్వాహా దచద్రవరణ్యం భర్గో దేవస్య ధీమహి యో న ప్రచోదయాత్ స్వాహా. ఓం అగ్నయే నమః స్వాహా. మహారుద్రాయ నమః స్వాహా. అర్చకులు ఇచ్చిన ఇటుకలను తీసుకుని వెళ్ళగా ఆలయ ప్రాకార నిర్మాణానికి ఇటుకలు అందించి శివాశీస్సులు పొందారు. మహాదేవుడు శివయ్య గుడికి సాయం చేత. ఈ క్రమంలో సేవాశ్రమాన్ని సందర్శించి అభాగ్యుల వైద్యశాలను ప్రత్యక్షంగా వీక్షించారు. అనంతరం ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు శంకర్ గారు సేవామూర్తులకు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ విశిష్టత గురించి, రానున్న కార్తీక మాసంలో జరగబోయే యాగ మహోత్సవాల గురించి వివరించారు. సేవా మార్గంలో భాగంగా కైలాసం పద్మావతి గారులు, అదేవిధంగా అమెరికా వాస్తవ్యులైన పి కవిత గారు వారి భర్త ప్రభంజన్ గారిని భాగం చేస్తూ నూతన శివాలయ నిర్మాణ పనుల నిమిత్తం సాయం చేసి శంకరుని పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందారు. శివయ్యను దర్శించాలనే ఆశతో దూర ప్రయాణం చేసి ఆలయ నిర్మాణంలో భాగమైన ఈ పుణ్యమూర్తులను ఆ శివయ్య సదా కటాక్షించాలని అమ్మా నాన్న అనాథాశ్రమం కోరుకుంటుంది. దాతలకు సేవామూర్తులకు విన్నపం: ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.